ఎసిగా ఇవాల్టి వార్తల వాస్తవాల్లో దినపత్రికల్లో వచ్చిన వార్తలు ఏంటో మనం చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో ఏ వార్తలు వచ్చినాయో చూద్దాం. ఎస్, నమస్తే తెలంగాణలో ప్రధానంగా చూస్తున్న మనం వార్తలు హైడ్రా కూల్చివేతలకు సంబంధించి, మూసి కూల్చివేతలకు సంబంధించి బతుకే కూలింది, ఇక బతుకమ్మ ఎక్కడిది. ఇవాళ బతుకమ్మ పండుగ స్టార్ట్. ఇవాళ ఎంగిలిపూల బతుకమ్మ పండుగ స్టార్ట్. బతుకే కూలిపోయింది, ఇక బతుకమ్మ ఎక్కడిది. కేసీఆర్ సారు చీరలు ఇచ్చిండు, రేవంత్ ఇల్లు కూలగొట్టిండు. మార్పు మార్పు అని చెబితే నమ్మి ఓటేస్తే ఈ రేవంత్ రెడ్డి మమ్మల్ని నడిమిట్ల బొందబెట్టిండు. రెక్కలు ముక్కలు చేసి కట్టుకున్న ఇంటిని కూలగొట్టేసిండు. మా బతుకే కూలిపాయే, ఇక బతుకమ్మ ఎట్లా ఆడాలి. తెలంగాణ వచ్చినప్పటి సంది ఈ దినం వచ్చిందంటే అందరం ఈ చెరువు కాడనే బతుకమ్మ ఆడేది. కేసీఆర్ సార్ చీరలు పంచేది. 10 దినాలు సంబరాలు ఉంటుండే. రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. కేసీఆర్ సార్ లెక్క రైతు బంధు ఇయ్య చేత కాదు, రుణమాఫీ చేయడం ముఖం లేదు. దరిద్రమైన పనులు చేయమంటే ఫస్ట్ ఉంటాడు. ఇంతమంది పేదోళ్ళ ఏడుపు మంచిది కాదు, ఇంతకింత అనుభవిస్తాడు అని తారా అని సున్నం చెరువు హైడ్రా బాధితురాలు శాపనార్థాలు పెడుతున్నటువంటి వార్త ఒకటి మనం చూస్తున్నాం. సో సామాన్యుల నుంచి ఇంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత, తీవ్రమైనటువంటి కడుపులో నుంచి వాళ్ళకు ఒక ఆవేదన, వాళ్ళ బాధ అనేది బయటకు వస్తుంది. సో ఇది మరీ హృదయ విదారకమైన ఫోటో మనం చూస్తున్నాం. కళ రాలింది, ఎన్ని రాళ్ళు పేరిస్తే ఇల్లు అవుతుంది. సో ఇద్దరు చిన్నారులు, వాళ్ళ ఇల్లు హైడ్రా బుల్డోజర్ వచ్చి కూల్చివేసిన తర్వాత ఆ ఇంటిలో వాళ్ళ బాల్యాన్ని, వాళ్ళ గుర్తుల్ని, వాళ్ళ అనుభవాల్ని, వాళ్ళ జ్ఞాపకాలని, వాళ్ళ బంధాలని వెతుక్కుంటున్నారు. ఆ కూలిపోయినటువంటి ఇటుకల మీద ఒక ఇటుక అట్లా పేర్చుకుంటూ, వాళ్ళకు పాపం ఏం తెలియదు నిజంగా ఎందుకు కూలగొట్టారో, ఎందుకు కూలిపోయిందో. ఎప్పటి నుంచో ఇక్కడ ఆడుకుంటున్నటువంటి ఇల్లు, ఇక ఆ ఇంట్లో మేము ఎందుకు ఉండట్లేమో వాళ్ళకు తెలియని పరిస్థితి. మూసిలో కూల్చివేతలు, పేదల ఆక్రందనలు పట్టని రేవంత్ సర్కార్. పోలీసు బందోబస్తు మధ్య ఇండ్ల కూల్చివేత. ఇరుకు గల్లీలోకి రాని బుల్డోజర్లు, జేసీబీలు 50 మంది కూలీలను తెచ్చి కూల్చివిస్తున్నారు. మా ఇండ్లను బలవంతంగా కూలుస్తున్నారు, సామాన్లు తీసుకొని ఇవ్వడం లేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 150 ఇండ్లు నేలమట్టమయ్యాయి. ఓట్లేస్తే మా జీవితాన్ని బర్బాద్ చేసిండు. 5 రోజుల నుంచి నీళ్లు లేవు, తిండి లేదు, ఇళ్లలో పాచి పనులు వేసి ఇల్లు కట్టుకున్నాం. అటువంటి ఇల్లు మాకు ఇవాళ లేకుండా చేసింది ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి అంటూ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన శాపనార్థాలు పెడుతున్నారు. సో దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు కొంత వక్రభాషను చెప్తున్నారు. ఎందుకంటే ఏదో డబ్బులు ఇచ్చి ఆ బాధితులతోటి లేదంటే కొంతమందితో మాట్లాడిస్తున్నారు అంటున్నారు. కానీ అంటే వీళ్ళ బాధ, వీళ్ళ ఆవేదన డబ్బులు ఇచ్చి మాట్లాడిన వాళ్ళలాగా ఉందా? నిజంగా కడుపులోంచి వచ్చేటువంటి బాధ. ఎందుకంటే పైసా పోగు చేసుకొని ఇటుక పేర్చుకొని కట్టుకున్నటువంటి ఇల్లు కళ్ళ ముందే ఛిద్రమైపోతుంటే ఎవరికైనా కూడా ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోవాలి. దానికి కూడా ఇంకా ఒకరి భాషను చెప్పే విధంగా మాట్లాడడాన్ని కూడా బాధితులు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. రైట్, బస్తీలకు బీఆర్ఎస్ భరోసా. ఇండ్లు కూల్చాలని ఇందిరమ్మ చెప్పిందా? ఎందుకంటే ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీగా, కాంగ్రెస్ ప్రభుత్వంగా హామీ ఇచ్చింది. కానీ తీసుకొచ్చింది ఇదేనా ఇందిరమ్మ? ఇల్లు కూల్చేమని చెప్పిందా? ఉన్నటువంటి నివాసాలని అప్పటికప్పుడు లేకుండా చేయాలని చెప్పిందా అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. సామాన్యులను బజారున పడేసి మూసీలో రిసార్ట్లు కడతారా? గరీబోళ్ల ఇల్లు కూల్చుడు కాదు, గ్యారంటీలు అమలు చేయి. రేవంత్ రెడ్డి, నీ తాటాకు చప్పులకు భయపడం, తాట తీస్తాం. నియంత పాలనను సవాల్ చేసే నా స్ఫూర్తిని గూండాలు ఆపలేరు. కేటీఆర్ హెచ్చరిక. అంబర్పేట న్యూ తులసిరామ్ నగర్లో పర్యటన. కేసులకు భయపడొద్దని మూసి కూల్చివేతల బాధితులకు ఆయన భరోసా కల్పించారు. కేసులు పెడితే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కొట్లాడతామని స్పష్టీకరణ. సో మనం ఫోటో చూస్తున్నాం. ఒకటి అంబర్పేటలోని న్యూ తులసిరామ్ నగర్లో మూసి కూల్చివేతలపైన ఆందోళనలకు గురవుతున్న వృద్ధురాలకి భరోసా కల్పించారు కేటీఆర్. సో ఇందిరమ్మ రాజ్యం అని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం ఇదేనా? ఇందిరమ్మ రాజ్యంలో పేదల కన్నీళ్లు చూడాలా? పేదలను ఆ ఇండ్ల నుంచి వెళ్ళగొట్టి ఇండ్లు కూల్చేయాలా అనేది కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి వార్తలు లోపల పేజీలో కూడా మనం చూడవచ్చు డీటెయిల్డ్గా. ఎస్, ఇండ్లు కూలిపోతున్నటువంటి ఫొటోస్ మనం చూస్తున్నాం. సైదాబాద్ మండలం చాదర్ఘాట్లోని శంకర్ నగర్లో ఖాళీ చేయించినటువంటి ఇండ్లను మంగళవారం కూలుస్తున్నటువంటి సిబ్బంది. శంకర్ నగర్లో ఉద్రిక్తత. మా ఉసురు తగిలిపోతాడు, మా కుటుంబాన్ని విడదీశాడు, మార్కింగ్ చేశారు, ఇల్లు ఇవ్వలేదు, మాతోనే ఇల్లు కూల్చివేయించారంటూ కూడా వాళ్ళు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇక వీళ్ళ ఆవేదన ఎంత చెప్పినా కూడా మనం నిజంగా తక్కువే. 150 ఇండ్లు నేలమట్టం. మూసి ఒడ్డున ఇండ్ల కూల్చివేతలు షురు. పేదల ఆక్రందనలు పట్టని రేవంత్ సర్కార్. పోలీసుల బందోబస్తుతో ఇండ్లు కూల్చివేత. చిన్న గల్లీలోకి రాని బుల్డోజర్లు, జేసీబీలు 50 మంది లేబర్లతో ఇండ్లు భూస్థాపితం చేయించారు. సో మనం చూస్తున్నాం, ఫోటోగ్రాఫ్స్ చూస్తున్నాం. చాదగట్ ప్రాంతంలోని శంకర్ నగర్లో అధికారులు కూల్చిన ఇంట్లో బాధితుడు. సో ఆ ఇంట్లో ఆయనకి ఎన్ని జ్ఞాపకాలు ఉంటాయి, ఇంటితో ఎంత అనుబంధం ఉంటుంది. సో అది నిజంగా ఎంత బాధాకరంగా అనిపిస్తుంటే ఆ ఫోటోగ్రాఫ్స్ చూస్తుంటే. కూల్చివేత నేపథ్యంలో తన ఇంటి నుంచి భయంగా చూస్తున్నటువంటి మహిళ.
శంకర్ నగర్లో మంగళవారం అధికారులు కూల్చేసిన తన ఇంటిని చూపిస్తూ ఆవేదన చెందుతున్నటువంటి బాధితురాలు. సో ఇది జేసీబీలతో కూల్చేశారు. నిన్న జేసీబీలు రాకపోతే అక్కడ లేబర్ను పెట్టి కూలీలను పెట్టి కూడా అక్కడ కూల్చేసినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే థేమ్స్ తరహా నగరం చెప్తున్నారు, థేమ్స్ లాగా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. కానీ థేమ్స్ ఎట్లా ఉంది? థేమ్స్ ఒక్క ఇల్లు కూడా కూల్చలేదు. పకడ్బందీ ప్రణాళిక, సీవరేజ్ ట్రీట్మెంట్తో నదికి కొత్త రూపు తీసుకొచ్చారు. అక్కడ వరదల నియంత్రణకు పక్కా సిస్టమ్ ఏర్పాటు చేశారు. కూల్చివేతలే తప్ప మూసిపై ఎక్కడా కనిపించని థేమ్స్ యాక్షన్ ప్లాన్. లండన్ నగరానికి మరింత వన్నె తెస్తూ థేమ్స్ నదికి ఇరువైపులా పరుచుకున్న భవనాలు, నిర్మాణ సముదాయాలు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసిపై చెబుతున్నట్టుగా ఎఫ్టీఏలు బఫర్ అంటూ పోతే లండన్ ఉనికే ప్రశ్నార్థకం అయ్యేది. సో లండన్ మోడల్గా చెప్తున్నారు, లండన్ థేమ్స్ తరహా అభివృద్ధి అని చెప్తున్నారు. కానీ థేమ్స్లో మనం చూస్తున్నాం ఇక్కడ మొత్తం కూడా నది చుట్టే మొత్తం నగరం అనేది నిర్మించబడి ఉంది. సో నిజంగా కరెక్ట్గా ప్లాన్ చేస్తే ఆ నగరంలో ఇప్పుడు ఎక్కడైతే ఆక్రమణ ఉన్నాయో, సరే ఆక్రమణని మనం అనలేము, ఎందుకంటే అది పూర్తిగా పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే కట్టుకున్నాయి కాబట్టి. సో ఎక్కడైతే ఆ పరివాహక ప్రాంతంలో నివాస సముదాయాలు, నివాస గృహాలు వెలిసాయో వాటిని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా నిజంగా కరెక్ట్ సిస్టమ్ కనుక దాన్ని ఒక నీళ్లు పారేటువంటి సిస్టాన్ని కనుక కరెక్ట్గా అమలు చేస్తే ఒక్క ఇల్లు కూడా కూల్చాల్సిన పని లేదు. ఇక రాబోయే కొత్త ఇల్లు నిజంగా బఫర్ జోన్ ఇది, ఎఫ్టీఏ లేదని నిర్ధారణ చేస్తే ఎవరైనా కొత్త ఇల్లు కట్టుకుంటే, కొత్తగా ఎవరైనా ఏర్పాటు చేసుకుంటే అది ఫామ్ హౌస్లు కానీ ఇండ్లు కానీ ఇక అక్కడి నుంచి దాన్ని నియంత్రిస్తే సరిపోతుంది అనేది ఒక ఒపీనియన్ వ్యక్తమవుతుంది. థేమ్స్ నది ఒడ్డున భారీ నిర్మాణాలు, వాణిజ్య సముదాయాలు మనకు కనిపిస్తున్నాయి. సో ఇది లండన్లోని థేమ్స్ నది. ఈ నది ఒడ్డున ఎంత భారీ నిర్మాణాలు జరిగాయో మనం చూసాం. కానీ ఎక్కడ వాటిని కూల్చకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారనేది. సో ఇట్లా మరి మరొక వార్త చూస్తున్నాం. కడుపు కాలి తిడితే 70 ఏండ్ల వృద్ధుడిపై కేసు. సీఎంను దుర్భాషలాడాడని కేసు నమోదు, కేసులు పెట్టాలని ఆదేశించిన మంత్రి పొన్నం ప్రభాకర్. సో ఎందుకంటే వాళ్ళ ఇల్లు పోయినప్పుడు సహజంగా ఒక ఆవేదన ఉంటుంది, ఒక ఆక్రందన ఉంటుంది. ఆక్రందనలోంచి కొంతవరకు అగ్రెసివ్గా మాట్లాడతారు ఆ బాధితులు. సో వాళ్ళపైన కూడా కేసులు పెట్టండి అని ఈ ప్రభుత్వం చెప్తున్నట్టుగా మనం వార్త చూస్తున్నాం. రైట్గా మరొక వార్త చూద్దాం. అన్నీ వాళ్ళకి చెప్పి చేయాలన్నా? హైకమాండ్పై ముఖ్యమంత్రి రుసరుస. కేబినెట్ భేటీలో సహచరులపై చిటపట. గత 20న హైడ్రాపై తీవ్ర వాదోపవాదాలు. అభ్యంతరాలపై తనతో చెప్పకుండా ఢిల్లీకి తరచూ ఫిర్యాదులు ఏంటని సీఎం ప్రశ్న. గడియకోసారి ఢిల్లీకి పిలిపించి వివరణ అడుగుతున్నారని పార్టీ పెద్దలపై అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. అభ్యంతరాలపై చర్చించే అవకాశం తమకు ఎక్కడ ఇస్తున్నారు అని ప్రశ్నించిన మంత్రులు. గ్రేటర్ ఎన్నికలకు ముందు కూల్చివేతలేంది. ఇట్లా అయితే పార్టీ ప్రభుత్వం పరిస్థితి ఏం కావాలనుకుంటున్నారని మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు మళ్ళీ ఢిల్లీకి చేరవేత. మళ్ళీ పిలిచి వివరణ అడిగినటువంటి అధిష్టానం. ఖర్గేకు పరామర్శ నెపంతో రేవంత్ ఢిల్లీకి వెళ్లారు. హైడ్రాపై పార్టీ సీనియర్లను కలిసి వివరణ ఇచ్చారు. సో అది కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు గ్రూపులుగా, రెండు వర్గాలుగా చీలిపోయినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో అన్ని అధిష్టానాలను అడిగే చేయాలన్నా అంటూ అధిష్టానం పైన ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుసరుసలాడినట్టుగా. సో దాంట్లో భాగంగానే ఇక్కడి నుంచి ఆ సమాచారం అంతా ఢిల్లీ పెద్దలకు ఇక్కడ నాయకులు చేరవేస్తే నిన్న ఢిల్లీకి పిలిపించారు. ఢిల్లీకి పిలిపించిన తర్వాత ఖర్గేకు పరామర్శ పేరుతో ఆయన ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత అక్కడ అధిష్టానం నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మందలించినట్టుగా ఈ వార్త మనం చూస్తున్నాం. సో ఇదే వార్త మనకు మరొక పత్రికల్లో కూడా కనిపిస్తుంది. బుల్డోజర్ ప్రభుత్వంగా మారొద్దు. సామాన్యులపైన కొరడా జల్పించి పార్టీకి చెడ్డ పేరు తేవద్దు. రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై సంయమనంతో వ్యవహరించండి. సీఎం రేవంత్ రెడ్డికి మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ హితోపదేశం. సో అంటే అధిష్టానం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన చాలా సీరియస్గా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో మరొక వార్త మనం చూస్తున్నాం. తాటాకు చప్పుళ్లకు భయపడ. నిన్న కేటీఆర్ కాన్వాయ్ పైన కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. నిన్న అంబర్పేటలో అక్కడ మూసి బాధితులను వాళ్ళకు ధైర్యం నింపేందుకు, వాళ్ళకు భరోసా కల్పించేందుకు వెళ్తున్నటువంటి కేటీఆర్ పైన కాంగ్రెస్ దాడి చేసింది. అంబర్పేట కాంగ్రెస్ లీడర్ల పనే. దాడి వెనుక అంబర్పేటకు చెందినటువంటి కాంగ్రెస్ నాయకుల ప్రమేయం ఉందని పక్కా ప్లాన్ ప్రకారం చేశారని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. సో నిన్న మనం చూస్తున్నాం కేటీఆర్ కారు దగ్గర కాన్వాయ్ పైన దాడికి తెగబడుతున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల్ని అడ్డుకుంటున్న బీఆర్ఎస్ నాయకులు. గుర్తుపెట్టుకో, ఇది ఉద్యమ పిడికిలి. రేవంత్ రెడ్డికి కేటీఆర్ హెచ్చరిక. కాంగ్రెస్ గూండారాజిక చెల్లదు, నిప్పులు చెరిగిన హరీష్ రావు అని మరొక వార్త మనం చూస్తున్నాం. రైట్గా ఇంకో వార్త చూద్దాం. బతుకమ్మను మరచిన సర్కార్, కనీస ఏర్పాట్లు చేయని ప్రభుత్వం. నిర్లక్ష్యంపై ఆడబిడ్డల మండిపాటు. కూల్చివేతల సంబరంలో బతుకమ్మను మరచారని ఫైర్. కేవలం శుభాకాంక్షలతో మాత్రమే సరిపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. బొడ్డెమ్మ వేడుకపై నిషేధమా? మహబూబాబాద్ జిల్లా గూడూరులో బొడ్డెమ్మ ఊరేగింపును పోలీసులు అడ్డుకున్నారు. గూడూరు, గొల్లగూడెం, చంద్రగూడెం గ్రామాలకు చెందినటువంటి మహిళలు బొడ్డెమ్మ నిమజ్జనానికి వాహనాల్లో వెళ్తుండగా ఎస్ఐ గిరిధర్ అడ్డుకోవడంతో ఫారెస్ట్ ఆఫీస్ వద్ద రోడ్డుపై బైఠాయించారు వాళ్ళు.
ఇక మన సాంస్కృతిక జీవన ప్రతీక బతుకమ్మ అంటూ మహిళా సామూహిక శక్తికి ఐక్యతకు దర్పణం. తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ శుభాకాంక్షలు. తెలంగాణ అస్తిత్వానికి సాంస్కృతిక జీవనానికి ప్రతీక బతుకమ్మ పండుగని బీఆర్ఎస్ పార్టీ అధినేత కె చంద్రశేఖరరావు పేర్కొన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడబిడ్డలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపినటువంటి వార్త ఒకటి చూడొచ్చు. ఇక రుణమాఫీకి సంబంధించినటువంటి వార్త కూడా మనం చూద్దాం. రుణమాఫీకి సంబంధించి ఇంకా పూర్తి కాలేదు. రుణమాఫీ అనేది స్వయంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న కూడా వ్యాఖ్యానించారు. దానికి సంబంధించినటువంటి వార్త చూద్దాం. రుణమాఫీ పూర్తి కాలేదు, ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. మనం చూడొచ్చు ఇక్కడ సానే దగ్గర ఇంకా డాట్స్ కూడా పెట్టి కొనసాగుతూనే ఉందనేది ఈ వార్త మనం చూస్తున్నాం. కుటుంబ నిర్ధారణ చేస్తూనే ఉన్నాం. 2 లక్షల పైన ఉన్న రైతులకు షెడ్యూలు ఇస్తాం. మీడియా సాక్షిగా మంత్రి తుమ్మల ప్రకటన. సో రుణమాఫీ గురించి ఎందుకు ఇంత గందరగోళం పడుతుందనేది అర్థం కాని పరిస్థితి. రుణమాఫీ అనేది అసలు జరిగిందా లేదా అనేది కూడా ప్రభుత్వం దగ్గర కూడా పూర్తిగా స్పష్టత కరువైంది. రుణమాఫీ జరిగిందని ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తుంటారు, కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం మరో రకంగా కనిపిస్తూ ఉంటాయి. సో ఎందుకు రుణమాఫీ విషయంలో ఇంత దోబూచులాట ఎందుకు జరుగుతుంది? రుణమాఫీ కొన్ని లక్షలాది మందికి ఇంకా రుణమాఫీ జరగక ఇంకా బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కానీ రుణమాఫీ జరుగుతుందా? రుణమాఫీకి సంబంధించినటువంటి లింకు రైతు భరోసాకు పెట్టారు. రుణమాఫీ కంప్లీట్ అయిన తర్వాతనే రైతు భరోసా ఇస్తామని. రైతు భరోసా అనేది లేదా రైతు బంధు అనేది ఆల్రెడీ వానాకాలం సీజన్ కంప్లీట్ అయిపోయినా కూడా రైతులకు పంట పెట్టుబడి సాయం అందని పరిస్థితి. మరొక వార్త చూస్తున్నాం. కాంగ్రెస్ హామీలకు 300 రోజులు. సీజన్ ముగిసిన రైతు భరోసా ఇవ్వలే. ఇందాక రైతు భరోసా గురించి మాట్లాడుతున్నాం మనం. 2 లక్షల రుణమాఫీ రైతులందరికీ దక్కలే. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల భర్తీ తోచ్. 5 లక్షల విద్యా భరోసా కార్డులు ఏమాయే. వృద్ధాప్య దివ్యాంగ పింఛన్లను పెంచలేదు. మహిళలకు ఇస్తామన్న 2500 హుళక్కే. కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 6 గ్యారంటీల్లోని 13 హామీలు పూర్తిగా అసంపూర్తిగా మాత్రమే అమలైనాయి. సో ఎక్కడా కూడా కేవలం ఒక ఫ్రీ బస్సు తప్పించి ఇంకా మిగిలినటువంటి హామీ ఎక్కడా ఫుల్ఫిల్ కాలేదు. గ్యాస్ సంబంధించినటువంటి 500కే సబ్సిడీ గ్యాస్ అనేది కూడా ఎక్కడా పూర్తి స్థాయిలో అమలు కాని పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో నిజంగా ఎటువంటి హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మనం చూడొచ్చు. కాంగ్రెస్ అమలు చేయని ప్రధాన హామీలు మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అన్నారు. సో అది అతిగతి లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టులు కూడా భర్తీ అన్నారు, లేదు. ఏటా జూన్ 2 నాటికి అన్ని శాఖల ఖాళీలతో జాబ్ క్యాలెండర్ అన్నారు, అది కూడా సమగ్రంగా లేదు. సెప్టెంబర్ 15లోపు వివిధ శాఖల్లో ఖాళీ ఉన్న నియామకాలు భర్తీ అన్నారు, అది లేదు. ఉపాధి కల్పించే వరకు ప్రతి నెల 4000 నిరుద్యోగ భృతి అన్నారు, అది లేదు. ఇట్లా అనేక హామీలు కాంగ్రెస్ అమలు చేయని ప్రధాన హామీలు. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఆ రోజుల్లో ప్రజానికానికి కనిపించినాయి. ఇవే పదే పదే రిపీట్ చేసింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వంలోకి మేము వస్తే ఇవన్నీ కూడా అమలు చేస్తాం. 6 గ్యారంటీల్లో పొందుపరచబడ్డటువంటి అనేక ముఖ్యమైన అంశాలు, 6 గ్యారంటీలతో పాటుగా మిగిలినటువంటి 420 పైగా హామీలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇవన్నీ కూడా ప్రధానమైన హామీలు. వీటిలో ఎక్కడ కూడా ఒకటి కూడా అమలు కాని పరిస్థితి. సో ఇట్లా మా ప్రభుత్వం ఏవైతే ప్రజలకు హామీ ఇచ్చిందో ఆ హామీల అమలుకు సంబంధించి ఎటువంటి స్పష్టమైనటువంటి విధానం ఈ ప్రభుత్వం అవలంబించట్లేదు అనేది అర్థమవుతోంది. మరొక వార్త చూస్తున్నాం. పంచాయతీల్లో మహిళా ఓటర్లే అధికం. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1.67 కోట్ల మంది ఓటర్లుంటే 12,867 పంచాయతీల్లో 1.13 లక్షల వార్డులు ఉన్నటువంటి వార్త మనం చూడొచ్చు. ఇక వరద సాయానికి సంబంధించినటువంటి వార్త మనం చూద్దాం. వరద సాయం, రాష్ట్రానికి కేంద్రం వరద సాయం ప్రకటించినటువంటి వార్త కూడా చూడొచ్చు. రాష్ట్రానికి వరద సాయం 416 కోట్లు నిధులు విడుదల చేసినటువంటి కేంద్ర హోంశాఖ ఎన్డీఆర్ఎఫ్ నిధుల్లో మొండి చేయి. ఏపీ కేటాయింపుల్లో సగం కూడా ఇవ్వలేదు. 8 మంది ఎంపీలను ఇస్తే ఇచ్చింది గుండు సున్నా. బీజేపీపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. వరద సాయంలో రాష్ట్రానికి మళ్లీ అన్యాయం జరిగింది. ఇటీవల వరదలతో ప్రభావితమైనటువంటి 14 రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ మంగళవారం కేంద్ర విపత్తు సహాయ నిధి నుంచి నిధులు విడుదల చేసింది. మొత్తం 5,858.60 కోట్లను ఎన్డీఆర్ఎఫ్లో కేంద్ర వాటాగా కేటాయించింది. ఇందులో తెలంగాణకు 416 కోట్లు మాత్రమే కేటాయించినటువంటి వార్త ఒకటి చూడొచ్చు. సో అంటే రాష్ట్రం విషయంలో కేంద్రం మొదటి నుంచి కూడా ఎటువంటి వివక్షాపూరిత వైఖరి అవలంబిస్తుందనేది మరోసారి తేట తెల్లమైందనేది బీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. సో తెలంగాణకు దీంట్లో కూడా వరద సాయం చేయడంలో కూడా తెలంగాణ పైన కేంద్రం వివక్షనే చూపిస్తోంది అనేది. సో ఇక్కడ కేంద్రం నుంచి అక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి ఇక్కడ ఎంపీలు ఉన్నప్పటికీ కూడా 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ కూడా 2 కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఆశించినంత స్థాయిలో వరద సాయం అనేది అందలేదు అనేది ఒక ప్రశ్న. మొదటి నుంచి కూడా కేంద్రం అనేది రాష్ట్రం పైన ఒక వివక్షాపూరిత వైఖరి అవలంబిస్తుంది. గత 10 సంవత్సరాలు కూడా అదే కొనసాగిస్తుంది అనేది. అయినా కూడా అదే వివక్ష కొనసాగిస్తుంది. రాష్ట్రాన్ని ఆదుకోవడంలో అదే వివక్ష మళ్ళీ వరద సాయంలో కూడా చూపించింది అనేది మరొక వార్త చూస్తున్నాం.
ఇక మూసీ వ్యతిరేకులతో పోరాటం చేస్తాం, రజాకార్లతో పోరాడినట్టే మూసీ వ్యతిరేకులతో పోరాటం చేస్తాం, కూల్చివేతల ఆందోళనపైన మంత్రి కోమటిరెడ్డి మండిపాటు, మూసీ కూల్చివేతలపైన కోర్టుకు వెళ్తా, పైసా తీసుకోకుండా కేసు నడిపిస్తా, అధిష్టానం దృష్టికి ఈ అన్యాయాన్ని తీసుకెళ్తా అంటూ మధు యాష్కి చేసినటువంటి కామెంట్స్ మనం చూడొచ్చు. సో అదే ప్రభుత్వంలో పార్టీల్లో ఇందాక మనం మాట్లాడినట్టుగా ఇవన్నీ ఇప్పటిదాకా మనం చూసినటువంటి ప్రధానమైన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నీ పక్కన పెట్టి ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోనే, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పార్టీల పెద్దల వాళ్ళిద్దరి మధ్యలోనే వైషమ్యాలు ఉన్నాయి, వైరుధ్యాలు ఉన్నాయి అనేది చాలా స్పష్టంగా ఈ ప్రకటనతో అర్థమవుతుంది. మూసీ కూల్చివేతలపైన కోర్టుకు వెళ్తా అంటూ స్వయంగా అధిష్టానం దృష్టికి ఈ అన్యాయాన్ని తీసుకెళ్తా అంటూ మధు యాష్కి స్పష్టం చేసినటువంటి వార్త. అంటే కేవలం ఇప్పుడు ఈ బుల్డోజరు, ఈ కూల్చివేతలు వీటిపైనే ప్రజల కాన్సన్ట్రేషన్ అటువైపే మళ్లించి అసలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు 300 రోజులైంది, 100 రోజుల్లో అమలు చేస్తా ఉన్నటువంటి ఆ హామీలు ఏవి కూడా ప్రజలకు అందలేదు. ప్రజలకు ఇక ఎప్పుడు చేరుతాయో అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. సీజన్ ముగిసిన రైతు భరోసా ఇవ్వలేదు. రైతు భరోసా గురించి మనం ప్రతిరోజు నిత్యం మాట్లాడేదే. రైతు భరోసా అనేది రైతుకి వ్యవసాయానికి పోకంటే ముందు, పంట వేసుకోవడం కంటే ముందు అందాల్సినటువంటి పంట పెట్టుబడి సాయం. సో పంట పెట్టుబడి సాయం సకాలంలో అందకపోవడం వల్ల రైతాంగం ఎంత తీవ్ర ఇబ్బందులు పడుతుందో మనం చూస్తున్నాం. దాంతోపాటుగా రుణమాఫీ అనేది ఇందాక మనం చూసినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో ఆగస్టు 15న మేము 2 లక్షల వరకు రుణమాఫీ చేశామనేది ఇప్పటికి కూడా అనేక సభల్లో ప్రకటిస్తున్నారు. నిజంగా రుణమాఫీ జరగలేదని ఇంకా అక్కడక్కడ మంత్రులు అయితే వాస్తవాలను ఒప్పుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే తప్పదు కాబట్టి క్షేత్రస్థాయిలో వెళ్ళినప్పుడు ఆ వ్యతిరేకత వస్తుంది, ఆ ప్రజలు ప్రశ్నిస్తారు కాబట్టి మంత్రులు అయితే ఒప్పుకుంటున్నారు రుణమాఫీ జరగలేదు, ఇంకా చాలా వరకు పెండింగ్లో ఉన్నాయని. కానీ ముఖ్యమంత్రి ఇంకా రైతు రుణమాఫీ టోటల్గా జరిగిపోయిందనే విధంగానే మాట్లాడుతున్నారు. అయితే మరొక వార్త కూడా మనం చూడొచ్చు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటన ఇచ్చింది. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ నుంచి ఎస్సీ వర్గీకరణపైన అభిప్రాయాల సేకరణ, ఎస్సీ కేటగిరీలో ఉపవర్గీకరణపైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలుపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం మంత్రివర్యులు శ్రీ నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఉపసంఘం క్షేత్రస్థాయి అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించింది. ఈ అభిప్రాయాల్ని 30 సెప్టెంబర్ 2024 నుంచి స్వీకరించబడుతున్నవి. ఎస్సీ వర్గీకరణపైన ఆయా కులాల ప్రతినిధులు, సంఘాలు, వ్యక్తులు తమ అభ్యర్థనలను, అభిప్రాయాల్ని అందజేయాలని కోరుతున్నాం. సో ఎందుకు సుప్రీంకోర్టు ఇంత స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత కూడా స్పష్టమైన తీర్పును ప్రభుత్వం అమలు చేయాలి. మళ్ళీ ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి ఇది పూర్తిగా కాలయాపన తప్పించి సుప్రీంకోర్టు తీర్పును కూడా ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవించట్లేదు. ఆయా వర్గాలకు దక్కాల్సినటువంటి బెనిఫిట్ ఏవైతే ఉన్నాయో సుప్రీంకోర్టు తీర్పును కూడా ఇక్కడ అమలు చేయని విధంగా మళ్ళీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒక కాలయాపన చేసి దాన్ని మళ్ళీ అటకెక్కించే ప్రయత్నం చేస్తుంది అన్నటువంటి విమర్శ వినిపిస్తుంది. ఇవి పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు.